Daily. Taste the Daily. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ సర్వసిద్ధమైంది. మెస్సీ సీఎం రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం 3,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 34 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు. ల్యాప్టాప్స్, బ్యానర్స్, కెమెరాస్, సిగరెట్, అగ్గిపెట్టె, లైటర్స్, బైనాక్యూర్స్, ఫైన్స్, హెల్మెట్స్, పెట్ యానిమల్స్, ఫైర్ క్రాకర్స్, పవర్ బ్యాంక్, సెల్ఫీ స్టిక్స్ లాంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ స్టేడియం నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసులు స్టేడియం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 3,000 మంది పోలీసులు రేపు డ్యూటీలో ఉండబోతా ఉన్నారు. ఉదయం 12 గంటల నుంచి ఈ ఫుట్బాల్ ఈవెంట్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తిగా ఉప్పల్ స్టేడియం అంతా కూడా పోలీసుల పహారాలోనే ఉండబోతా ఉంది. ఇప్పటికే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వారంతా కూడా వివరాలు తెలియజేశారు. పోలీసులు కూడా ఆ వివరాలను కూడా తెలియజేశారు. మొత్తం దీంట్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా ఉపయోగిస్తా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు 300 మంది, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు 1,400 మంది, టీఎస్ఎస్పీ ఏఆర్ ఫోర్స్ 18 ప్లాటూన్స్, ఆక్టోపస్ 2 టీంలు, మౌంటెడ్ పోలీస్ 10, వజ్ర 2, ఎస్బీ సిసిఎస్ స్టాఫ్, ఎస్ఓటి అండ్ 4 ఫైర్ ట్రెండర్స్, ఫైర్ ఫైటింగ్ స్క్వాడ్, మొత్తం 2,500 మంది పోలీసులు వీళ్ళు బందోబస్తు ఇవ్వబోతా ఉన్నారు. గేట్ నెంబర్ 1 దగ్గర వివివిఐపీల కోసం మాత్రం ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఒక స్టేడియంలోనే 350 సీసీ కెమెరాలు, మళ్ళీ అదనంగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 100 సీసీ కెమెరాలు ఇక్కడే మానిటర్ చేసే విధంగా రాచకొండ పోలీసులు ఈ ఈవెంట్ అంతా కూడా సక్సెస్ అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం రేపు జరగబోయేటువంటి స్టేడియాన్ని ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఈ గ్రౌండ్ కెపాసిటీ 35,000, 36,000. క్రికెట్ ఆడుతున్న సందర్భంగా కూడా ఈ గ్రౌండ్ లో 36,000 మంది ఎట్ ఏ టైం వచ్చి క్రికెట్ వీక్షించే విధంగా ఈ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రైట్ సైడ్ గోల్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు ఇదే టైం కి ఎగ్జాక్ట్ గా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆటగాడు మెస్సీ ప్రోగ్రామ్ జరగబోతా ఉంది. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, స్టిక్కరింగ్, ఆ గుర్తులు, ఆ సీసీటీవీ కెమెరాలు, ఏ టీం ఎటువైపుగా ఉండాలి, ఏ టీం ఎటువైపుగా ఉండాలి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా క్లియర్ గా పోలీసులు ఆ గోల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రేపు 12 గంటలకు ఉప్పల్ స్టేడియంలో గేట్లు ఓపెన్ అవుతాయి. రాత్రి 9 గంటల వరకు పూర్తిగా ఈ గేట్లు మూసివేసేంత వరకు కూడా ఈ ఈవెంట్ సాగుతా ఉంది అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఫస్ట్ టైం ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ ఈవెంట్ జరగబోతా ఉంది. అది కూడా అంతర్జాతీయ దిగ్గజమైనటువంటి మెస్సీ రాబోతా ఉన్నాడు. మెస్సీకి ఇప్పటికే Z+ కేటగిరీని కేటాయిస్తూ Z+ ప్రోటోకాల్ ప్రకారంగానే హైదరాబాద్ లోకి ఎంటర్ అవుతా ఉన్నాడు. వివిధ కార్యక్రమాలకు హాజరవుతాడు. మళ్ళీ తిరిగి ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి ఈవెంట్ కి అటెండ్ అవుతాడు అంటూ కూడా పోలీసులు ఆ విషయం తెలియజేశారు. ఇప్పటికే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. GOAT ఇండియా టూర్ మెస్సీ ఫోటోతో కూడినటువంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సేమ్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా కంటిన్యూగా ప్లే చేసే విధంగా ఇప్పటికే ఆ రిహార్సల్స్ కూడా సాగిస్తా ఉన్నారు. ఆ పైన GOAT బోర్డ్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. సపరేట్ క్యాబిన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వివిధ క్యాబిన్స్ లో కూడా ఈ టికెట్ రేంజ్ 2,000 నుంచి మొదలుకొని 50,000 వరకు డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఎవరు కూడా టికెట్ మ్యానిపులేట్ చేయకుండా ఎవరైతే మ్యాచ్ చూడడానికి జెన్యున్ గా టికెట్ కొనుగోలు చేస్తారో వాళ్ళు స్కానర్ లేదా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తే తప్ప గేట్ లోపలికి అనుమతించేది లేదు. ఎవరైనా టికెట్లు ఫోర్జరీ చేసినా, మ్యానిపులేట్ చేసినా, అమ్మకానికి దానికి టికెట్లను పెట్టినా డెఫినెట్ గా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. 450 సీసీ కెమెరాల నడుమ రేపు రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతా ఉంది. అరగంట పాటు గ్రౌండ్ లో కోలాహలం ఉండబోతా ఉంది. రేపు మ్యూజికల్ ఈవెంట్స్ కూడా ఇప్పటికీ ఎవరు అనేది ఫైనల్ అవ్వలేదు, కానీ తెలంగాణ ఫోక్ సింగర్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి మెస్సీకి ఇష్టమైనటువంటి మ్యూజికల్ నైట్ ని తెలంగాణ వాదులతోటే నిర్వహించాలి అనేది మాత్రం ఈవెంట్
ఈవెంట్ ఆర్గనైజర్ చెప్తా ఉన్నాడు. మొత్తానికి సర్వం సిద్ధమైంది. దేశ ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ఈవెంట్ ఎలా జరగబోతా ఉంది, ఈ ఈవెంట్ లో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎవరి ఆట పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతా ఉంది, మెస్సీ ఆట తీరు ముందు రేవంత్ రెడ్డి ఆట తీరు ఎలా ఉండబోతా ఉంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అటు మెస్సీ నుంచి వారి ప్రైవేట్ టీం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఈ క్రికెట్ స్టేడియానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈ మ్యాచ్ కి ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఆ ఉత్కంఠ పెరిగింది. రేపు జరగబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా ఇప్పటికే వేలాది టికెట్ల సేల్ అయ్యాయి. ఇంకా మిగిలినటువంటి టికెట్స్ కోసం రేపు 12 గంటల వరకు కూడా అందుబాటులో పెట్టామంటూ మాత్రం ఆర్గనైజర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.